హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ నెక్ డిజైన్ అండి మీతో షేర్ చేస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది ఒక హై నెక్కి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. బ్యాక్ సైడ్ అలాగే నేను చాలా ఫినిషింగ్గా మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు. అలాగే 2 సైడ్స్ బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ని ఇక్కడ మీరు యూస్ చేయాలండి. సో 1 సైడ్ బార్డర్ నేను హ్యాండ్స్కి యూజ్ చేసి అదర్ సైడ్ బార్డర్ని నేను ఈ డిజైన్ దగ్గర ఇక్కడ యూజ్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. 14 ఇంచెస్ లెంత్ నేను చూసుకుంటాను. సో 14లో 1 ఇంచెస్ యాడ్ చేసి 15 దగ్గర నేను లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మార్కింగ్. మీ షోల్డర్ ఎంత ఉంటే అండి మెజర్మెంట్ దాన్ని హాఫ్ చేసి మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి అండి. సో 14 ఇంచెస్ సైజ్కి నేను 7 ఇంచెస్ ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. సేమ్ ఆర్మ్ రౌండ్ కూడా మనం అంతే మెజర్మెంట్ పెట్టుకోవాలి. సో ఆర్మ్ రౌండ్ కోసం కూడా పైనుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. షోల్డర్ కూడా 7 ఇంచెస్, హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మీరు తీసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ చెస్ట్ 36 ఇంచెస్ అండి. 36 ఫోర్త్ పార్ట్ ఇక్కడ 9 దగ్గర మార్క్ చేసుకోవాలి. సో 1/4 ఇంచ్ నేను ఇక్కడ పెంచుకుని మార్క్ చేసుకున్నాను హై నెక్ కాబట్టి. సో 9 1/4 దగ్గర చెస్ట్ మార్కింగ్. అలాగే వెస్ట్ 30 ఇంచెస్ అండి. 34th పార్ట్ 7.5 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇక్కడ ఇచ్చానండి. సో పైనుంచి ఇక్కడ క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం క్లాత్ పెట్టుకోవాలి. బోట్ నెక్ కోసం అండి 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేస్తానండి. అలాగే నెక్ బ్రాడ్ నేను 4.5 దగ్గర మార్క్ చేస్తానండి. సో మీరు నెక్ బ్రాడ్ మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ నెక్ బ్రాడ్ పెట్టుకోవచ్చు. 4.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ బోట్ షేప్ నేను ఇస్తున్నానండి. షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనం కట్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మనం అదర్ సైడ్ బార్డర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి. స్లీవ్కి ఎలాగైతే మనం ఫోల్డ్ చేస్తామో అలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఓపెన్ ఉంటుందండి. సో ఇలా మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా నెక్ దగ్గర మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర మనం ఒక కట్ పెట్టేసుకోవాలి. 2 పార్ట్స్ని పట్టుకుని ఒక కట్ పెట్టుకోవాలి. సో ఇలాగా ఓపెన్గా ఉంటుందండి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ బాల్స్ కోసం మనం రెడీ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం పోట్లీ బటన్స్ అంటాం కదా. సో పోట్లీ బటన్స్ కోసం ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ని కట్ చేస్తున్నాను. ఇది మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్లో స్క్వేర్ పీసెస్ కట్ చేయాలండి. చేసిన తర్వాత దీని లోపల పెట్టడానికి నేను దీనికి ఉన్న లైనింగ్ని ఇక్కడ యూస్ చేస్తానండి. సో దాన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి మనం ఇలాగా లైనింగ్ పీసెస్ని రౌండ్గా చుట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుని థ్రెడ్తో సేమ్ కలర్ థ్రెడ్తో మనం ఇలాగ నాట్ వేసుకోవాలి. సో కొద్దిగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వరకు మనం ఇలాగ తిప్పాలండి ఒకసారి. అప్పుడు మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇలాగా మనం థర్మాకోల్ బాల్స్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తాం కదా, పోట్లీ బటన్స్ సేమ్ అలాగా మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని పోట్లీ బటన్స్ ఇక్కడ రెడీ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయడానికి ఫస్ట్ మనం పాదంని సెట్ చేసుకోవాలండి, మిషన్ పాదంని. అలాగే 1 సైడ్ అంటే రైట్ సైడ్ది మన దగ్గర పెట్టుకోవాలి. దానిపైన మనం బటన్స్ని యాడ్ చేయాలి. సో పాదంని సెట్ చేసిన తర్వాత ఇలాగ ఈ పోట్లీ బటన్స్ని ఇలా పెడుతూ నేను చాలా కార్నర్లో స్టిచ్ చేస్తానండి. మిషన్ స్పీడ్ నేను కొద్దిగా తగ్గించానండి. తగ్గించి ఇక్కడ నేను కంటిన్యూస్గా బాల్స్ని ఇక్కడ సెట్ చేస్తాను. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఎక్కువగా
మీరు ఈక్వల్గా రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాల్స్ అనేది ఈక్వల్గా రావాలి. దగ్గరగా నేను ఇక్కడ బాల్స్ని ఫిట్ చేస్తాను. సో పూర్తిగా నేను ఈ బటన్స్ని ఇక్కడ ప్లేస్ చేసేస్తానండి. పైన ఒక 1 ఇంచెస్ అండ్ కింద వెస్ట్ దగ్గర ఒక 1 ఇంచెస్ నేను వదిలేసానండి. వదిలేసిన తర్వాత మనం మిడిల్లో అంతా ఈ బాల్స్ని ఫిక్స్ చేయాలి. చేసిన తర్వాత అదర్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంది దాన్ని మనం తీసుకొచ్చి ఇలాగ ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఏదైతే ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పైన మార్కింగ్ మాత్రం ఈక్వల్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. మార్కింగ్ని ఈక్వల్గా ఇలా పట్టుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా నేను మిషన్ పాదం సెట్ చేసుకుని కార్నర్లో కుట్టుపడేలాగా నేను ఇక్కడ స్టిచ్ చేస్తానండి. మిషన్ స్లోలోనే ఉందండి. సో ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. కార్నర్లో చేసి ఈ 2 పార్ట్స్ని ఇక్కడ మనం జాయిన్ చేసేసుకోవాలండి. సో ఈ మెథడ్ మీరు యూస్ చేస్తే అండి చాలా ఫినిషింగ్గా ఉంటుందండి ఈ మోడల్ డిజైన్ అనేది. బాల్స్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీసేయాలి. ఇక్కడ తీసిన తర్వాత మీరు డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలండి సేమ్ థ్రెడ్తో. సో ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి లైనింగ్ని యాడ్ చేద్దామండి. లైనింగ్ని యాడ్ చేయడానికంటే ఫస్ట్ నేను పైపింగ్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. క్రాస్ పట్టి ఇక్కడ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత దీని లోపల థ్రెడ్ పైపింగ్ని ఇక్కడ సెట్ చేస్తాను. నెక్ రౌండ్కి ఈ థ్రెడ్ పైపింగ్ని ఓన్లీ లైనింగ్కి అండి, లైనింగ్ నెక్ రౌండ్కి ఈ పైపింగ్ని ఇక్కడ నేను స్టిచ్ చేస్తానండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం పైపింగ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి యాడ్ చేయాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో మనం ఈ లైనింగ్ మిడిల్ని ఇలాగ మ్యాచ్ చేస్తూ పెట్టాలండి. మిడిల్ మీరు కదులుతుందంటే ఏమైనా పిన్తో ఇక్కడ పిన్అప్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక స్టిచ్ చేసి మిడిల్ని అటాచ్ చేస్తానండి ఫస్ట్ కదలకుండా. సో ఒకసారి మిడిల్లో అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్ని ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ నెక్ పైపింగ్ దగ్గర నేను పక్కనే కుట్టుపడిలాగా ఇక్కడ స్టిచ్ చేస్తానండి. చేసిన తర్వాత మనం ఈ లైనింగ్ పీస్ని బ్యాక్ వైపుకి తిప్పేస్తే చాలా ఈజీగా మనకి నెక్ పైపింగ్ రెడీ అయిపోతుందండి. దీన్ని లోపల వైపుకి మనం తిప్పాలండి. చిన్న చిన్న కట్ నెక్కి పెట్టుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ని బ్యాక్ తిప్పాలండి. తిప్పిన తర్వాత అండి 1/2 ఇంచ్ మార్జిన్లో నెక్ రౌండ్కి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గ్లూ గమ్తో పూర్తిగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేయాలండి. చేసిన తర్వాత పైన ఒకసారి నీట్గా మనం ఐరన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత మనం ఇక్కడ డాట్స్ వేసి వెస్ట్కి పైపింగ్ని యాడ్ చేయాలండి. సో వెస్ట్ పార్ట్లో డాట్స్ 2 డాట్స్ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ నేను డాట్స్ వేసేస్తాను ఇక్కడ.
సో ఇలాగ బార్డర్ని యూస్ చేసండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హై నెక్ బ్లౌజ్ డిజైన్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో సింపుల్గా ఎలిగెంట్గా వేసుకోవాలి అనుకుంటే అండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ దీనికి ఓపెన్ పెడతానండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ హై నెక్ వచ్చి. సో ఇలాగ వెస్ట్ కూడా పైపింగ్ వేసుకుంటే చూడండి లోపలికి వెళ్ళిపోయింది అంతానే. బయటికి ఎంత ఫినిషింగ్గా ఉంటుందో లోపల కూడా అంతే నీట్గా ఉంటుందండి. ఎక్కడ కూడా మీకు అన్కంఫర్ట్గా ఉండదు ఈ బ్లౌజ్. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే. అలాగే మీకు ఇది చాలా ఈజీగా అర్థమైంది ఈ వీడియో అంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో చూడండి ఈ బ్లౌజ్ డిజైన్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటివరకు వీడియోని చూసుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.